ஹாய் வணக்கம் வாங்க. என் தலையை பாருங்கள் எப்படி இருக்குன்னு. ஜம்பலக்கடி பம்பா வாட்டர் தெலுங்கில் சொல்லுவாங்க அப்படின்ட்டு. ஜம்பலக்கடி பம்பா அப்படின்னு சொல்லுவாங்க. அதனால நானும் அதை வச்சு சொல்கிறேன். வாங்க இன்னைக்கு எங்கே போகலான்னு பார்த்துட்டு அப்படியே பண்ணலாம். ஜாயா ஹாய் ஹாய் ஹாய். வெயிலுங்க, இந்த வெயில இப்போ நான் நடக்கவே மாட்டேன். இன்னொரு கடை வச்சுருக்காங்க இங்கே. ஆகுன்னா கடை வச்சிடறாங்க இங்கே பார்த்தால. யாருக்காக வாங்குவா? ఏం చూస్తున్నావు? అన్నం పెట్టిపోయారా? ఇలా వచ్చేయండి. నేను కనుపరిగా తీయకండి వెనక్కి. లేదు ఇక్కడ నుంచి తీస్తే కవర్ అవుతుంది. బెడ్షీట్ బెడ్షీట్ ఏం చేస్తావు చెప్పు. లేకపోతే వాళ్ళకి ఇచ్చేస్తావా? పడేసి ఇలా కప్పుకో నైట్కి. సరే మళ్ళీ నీకు వస్తాను నేను. ఇంకో అప్పుడప్పుడు ఎవరు తీసుకుంటూ పెట్టినా పిల్లలుగా మళ్ళీ ఎవరైనా తింటుంటే తమ్ముడు నేను పడుకొని తెస్తాను. అది పట్టించుకోలేదు. ఎంత పట్టుకుంటాను పట్ట కొంచెం ఎండ తగలకుండా ఇది కూడా ఇక్కడ కాలిపోతుంది. ఇప్పుడు ఎప్పటి నుంచి ఇక్కడే పడుకుంటున్నావు? ఆ యాపిల్ కాయ కోసిస్తే మేలుమా. పండ్లు లేవు పాపం. పళ్ళు లేదా? లేవు. కోసి చాకు తెచ్చినా కోసుకొని తింటావా? వాళ్ళు కోసి ఇచ్చేయాలి. కాదు ఇట్లా పడుకోబట్టే చెప్పు. నువ్వైతే మంచి మా నైట్లో పగలు ఉండే. ఇప్పుడు కాలిపోతుంది ఎండ ఫుల్గా. ఆ మానికింద వేస్తాడు. కాదు ఈ మానికిందనే కొంచెం బాగుంటుంది. ఈ మానికింద పట్ట తెచ్చి తెస్తాను. ఏదో తెస్తాను, దాని గురించి కాదు. నైట్ ఫుల్ మంచి పోతాడు వెళ్ళిపోతాడు. కాలుతో కేక్కుంటూ పోతాడు. పని చేసిందంటే ఒక కాలు మాత్రమే. ఒక చెయ్యి నేను తినేసాను. ఆపిల్ నేను బయట ఆపిల్ కూడా పెట్టుకుంటాను. షుగర్ ఉంది, హెల్త్ బాగాలేదు. అందుకని పెట్టుకుంటే అది కొరికింది కోసి అప్పుడు మళ్ళీ ఇచ్చారు. వేరే ఏమో చేతిలో లేదు నాకు. అది ఇచ్చేసి అలాగే వెళ్ళి అనమాట. వద్దు ఇక్కడ పెట్టకూడదు. పెడితే అందరూ అదే అంటున్నారు. మళ్ళీ బాధపడకమ్మా నువ్వు. వాళ్ళకి కూడా అలాగే వస్తాయి ఒక రోజు. అప్పుడు వాళ్ళకి తెలుస్తాయి. మరి ఏడుస్తాను అట్లా వాళ్ళకి పుణ్యం ఉంటుంది చేయాలని. నేను అక్కడ నుంచి ఇప్పుడు ఎక్కడ వేణుగోపాల సంఘం దగ్గర నుంచి నడుచుకుంటా వచ్చాను. 30-60 రూపాయలు పోతుంది. ఎందుకంటే నేను నడుచుకుంటా వచ్చాను. చూసినా మేము అదే మేము అట్లా చేయకూడదు అని చెప్పలేదు. రాలేకపోయాను కొంచెం బయట శాఖం ఊరుతాను కదా. నిన్న వచ్చిందంట. అంటే మేము అదే అంటున్నాము. మొన్న కాదు 10 రోజుల ముందు ఒకసారి వచ్చిన. అప్పుడు ఎప్పుడు మానికింద అయిపోయామనలేదు. మాడి ఎండకాలం బతకలేదు. కష్టం కదా. ఎండకాలం చెప్పినా మేము కానీ ఇది